సరే మేడం, మీరు ఇంతగా చెప్తున్నారు కదా, మీరు లోపల పడుకోండి, నేను వెళ్ళి బయట పడుకుంటాను. నాన్న నువ్వెందుకు బయట పడుకుంటావు? ప్లీజ్ మాతో పడుకో నాన్న. నేను అలా పడుకోలేనమ్మా. ఏ నాన్నా? ఎందుకని పడుకోలేవు? ఎందుకంటే ఏం చెప్తాను అయ్యా, మీ అమ్మకి నా వైబ్రేషన్ తెలిసినా నేను కాశీనని కనిపెట్టేస్తుంది. నా బాధ నాది, నా తిప్పాలి నాయి. చెప్పు నాన్న, మాతో పడుకోవడానికి ఏమైంది? అది నేను ప్రస్తుతానికి ఒక దీక్షలో ఉన్నాను. కాస్త నిష్టగా ఉండాలి. నేను లోపల పడుకోకూడదు. మీరు అమ్మ పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. రిషి శశి మీరు పడుకోండి. మనకి కిరికిరి మొత్తానికి గా సింధు టచింగ్ నుంచి అయితే తప్పించుకున్నా. అయినా ఈ ఏసీ గదిలో వండుకొని ఎన్ని దినాలైంది రాబోయ్. సింధు, నన్నే జైల్లో పెట్టించినావు కదా, నన్ను ఆడనే ఉంచేమన్నావులే. అన్నీ ఆదున్నాయి సింధు, అందుకే నీ మొగు నిరికించిన. ఇప్పుడు ఆడ జైలున్నాడు, నేనిడ నీ కొంపలున్నా. ఈ కాశీగాడు స్కెచ్ చేస్తే ఇట్లానే ఉంటుంది. కాశీగా, ఈరోజు మాత్రం నువ్వు ప్రశాంతంగా వండుకోరా. తను బెడ్షీట్ తీసుకెళ్ళాడో లేదో. బయట చలిగా ఉంది, మళ్ళీ మొహమాటానికి అలాగే పడుకుంటాడు. బెడ్షీట్ ఇచ్చేసి వస్తాను. ఇంకా ఎన్ని రోజులు యష్? ఎన్నాళ్ళు నాకు ఇలా దూరంగా ఉంటావు? ఎన్నాళ్ళు నన్ను ఇలా దూరం పెడతావు? నిన్నింత దగ్గరగా చూస్తూ కూడా పరాయి దానిలో బతకాల్సి వస్తుంది. మేడం, మీరు నా బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు? యష్, నీకు బెడ్షీట్ కప్పాలని వచ్చానంతే. వామ్మో, దీనికి దూరంగా ఉండాలి, లేకపోతే దొరికిపోతా. ఆయన ఇది కరెక్ట్ కాదు మేడం. మీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మీకు భర్త ఉన్నాడు. నేనేదో కేవలం నటించడం కోసం వచ్చాను. మీరు ఇలా వచ్చి అడ్వాంటేజ్ తీసుకొని నా క్యారెక్టర్ని చెడగొట్టద్దు. ఏం మాట్లాడుతున్నావు యష్? నేను నిజంగానే బెడ్షీట్ కప్పాలనే వచ్చాను. చాలండి మేడం, నాకు పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు 2 ఉన్నారు. పైగా నాకు నా మరదలు ఉందని మీకు తెలుసు. తెలిసినా కూడా మీరు టైం కాని టైంలో ఇలా వేరే మగాడి రూమ్లోకి రావడం ఏం బాలేదు. యష్, నేనేంటో నీకు తెలీదా? నువ్వేందో తెలిసే తల్లి, అందుకే నీకు దొరకకుండా నా తిప్పలు నేను వండుతున్నా. నువ్విలా మాట్లాడుతుంటే భరించడం కష్టంగా ఉంది. అందుకే మేడం నేను ఇక్కడ ఉండనన్నాను. మీరే మీ ఆయనతో ఉండండి, నేను వెళ్ళి మా ఇంట్లో ఉంటా. ఇక మీదట మీరు నన్ను రాత్రిపూట ఇంట్లో ఉండమని బలవంతం చేయదు. నేను రేపు పొద్దునే వస్తా. యష్, ఎక్కడికి వెళ్తున్నావు? సింధు మేడం నా మీద మాటి మాటికి చేతులేస్తుంది, గది నాకు నచ్చుతలే. అందుకే నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోతున్నా. నా కర్మ కర్మ, పోయి వీడిని అడిగించడం, వీడు చెప్పుట నేను వినటం. ఈ అర్ధరాత్రి వీడి వేషాలు నేను నమ్మను. అనవసరంగా ఇందులో దూరకూడదు. వీడితో ప్లాన్ చేస్తున్నాడు. మనం సైలెంట్గా ఉండటం బెటర్.
ఆయన నేను ఎడిగిపోతే నీకెందుకు? అసలు ఈ టైంలో వండుకోకుండా నువ్వేం చేస్తున్నావు? పోయి వండుకోపో. ఓ సుబ్బలక్ష్మి, నన్ను జైల్లో పెట్టించినావు కదే, వస్తున్నానే నీ కాడికే వస్తున్నా. ఈరోజు నా చేతుల్లో అయిపోయినావు. కానిస్టేబుల్, ఈరోజు వీడిని జాగ్రత్తగా చూస్తావుగా? చూస్తాను సార్. సార్ వీడేంటో అర్థమయ్యాక ఎలా వదిలేస్తాను సార్? నేను అలర్ట్గానే ఉంటాను. స్టేషన్లో నీతో పాటు ఇంకో కానిస్టేబుల్ ఉంచుకో. వీడు ఇంకోసారి తప్పించుకుంటే మనకే సిగ్గుచేటు. సార్, నేనెందుకు తప్పించుకుంటాను సార్? కానీ మీరు అసలు నన్ను ఈ స్టేషన్లో ఎందుకు ఉంచారో నాకు తెలుసుకునే రైట్ ఉంది సార్. ప్లీజ్ సార్ చెప్పండి. నేను ఎక్కడున్నానో తెలియక మా ఇంట్లో చెల్లెళ్ళు చాలా కంగారు పడతారు సార్. కనీసం మా ఇంటికి ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వండి సార్. సార్, ఒక్కసారి మా చెల్లితో మాట్లాడతాను సార్. కనీసం సింధు మేడంతో అయినా మాట్లాడతాను సార్. అసలు మీరు నన్ను ఏ కేసులో అరెస్ట్ చేశారు? కనీసం అదైనా చెప్పండి సార్. ఇలా నన్ను సెల్లో ఎన్ని రోజులు ఉంచుతారో, ఏం చేస్తారో ఏమీ చెప్పకుండా ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు కదా. అయిందా? కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పారిపోవడాలు, మళ్ళీ దమ్ముంటే పట్టుకోమని ఛాలెంజ్ చేయడాలు, పట్టుకున్న తర్వాత నటించడాలు ఎన్ని చేస్తావురా? నీలో మంచి నటుడున్నాడు రోయ్. కానీ ఇక నీ పర్ఫార్మెన్స్లని ఆపే. సార్ 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 ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. అయ్యో, ఈయనకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదేంటి? నేను ఇలా వచ్చి లాక్ అయిపోయానేంటి? ఛా, ఎలా బయటపడాలి? ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలి? అన్నా ప్లీజ్ అన్నా, కనీసం మీరైనా ఫోన్ ఇవ్వండి అన్నా. ఒక్క 5 నిమిషాలు మాట్లాడి ఇచ్చేస్తాను. ఫోన్ కావాలనా? సారీ బాబు, నువ్వు మాట్లాడేది నాకేమీ వినిపించట్లేదు. మీకు వినపడకపోతే నేను ఫోన్ కావాలన్నది మాత్రం ఎలా వినపడిందన్నా? అన్నా ప్లీజ్ అన్నా, కొంచెం హెల్ప్ చేయండి. నేను చెప్పేది నిజం బాబు. నువ్వు స్టేషన్లో ఎందుకున్నావో నీకు తెలియకపోవడం ఎంత నిజమో, నువ్వు మాట్లాడేది వినపడట్లేదని చెప్పేది కూడా అంతే నిజం. అర్థమైందా? అన్నా అన్నా ఛా, వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఛా. అబ్బో, పండు వెన్నెల డాబా మీద చక్కగా వండుకున్నోలే. చెప్తాను ఈ సంగతి. ఎంత అందంగా వండుకున్నావే. గా సింధుతో కలిసి నన్ను జైల్లో పెట్టించి నా జీవితం నీళ్ళ నాకించి నువ్వు హాయిగా వండుకున్నావా? చెప్తాను ఎవడు నీ పని. బావా, మీరేంది ఇక్కడ? ఏయ్ బావేంటి? నిన్నటిదాకా పెనివిటి అని పిలిచావు కదా, అలా ఒకసారి ప్రేమగా పిలు. అయ్యో, అట్లా నా కాశీగాడిని తప్ప ఇంకెవ్వరిని పిలవలేనే. మనిద్దరం లవర్స్ అంట కదా సుబ్బలక్ష్మి, మా చెల్లెళ్ళు చెప్పారు. అంటే నువ్వు కూడా చెప్పావులే. అందుకే ఈ రోజు నుంచి నువ్వే నా పెళ్ళామని ఫిక్స్ అయిపోయా. ఐ లవ్ యూ శుభు. అయ్యో,
పరాయి వాళ్ళకి గిట్లా ఐ లవ్ యూ చెప్పొద్దండి, తప్పండి. పరాయి వాళ్ళ అండినా ఏంటి సుబ్బలక్ష్మి కొత్తగా రెస్పెక్ట్ ఇస్తున్నావు? నువ్వు ఇచ్చి పడేసే రకం అంట కదా. అయ్యో, ఈ సిద్ధు పెరివిడేంది? ఫుల్గా తాగేసి వచ్చి నా మీద పట్టడు. నేను ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలరా దేవుడా? నీకు నిజం చెప్పనా సుబ్బు? చెప్పండి. అండి అంటే కొడతా. వద్దు. చెప్పు బావా. మళ్ళీ బావా ఏంటి? పెనువిద్యాను సుబ్బు. గది నా వల్ల కాదండి. ఎందుకు కాదు? నేను అట్లా నా కాశీగాండి తప్ప ఇంకెవ్వాలని విలువ. మరి నేనే కదా నీ కాశీగాడిని. అయ్యో, మీకెట్లా చెప్పాలి? శుభు, ముందు నేను చెప్పాలనుకుంది చెప్పేస్తా, తర్వాత నాకేం కావాలో అడుగుతా. సుబ్బలక్ష్మి, నిన్ను చూసిన మొదటి రోజే పడిపోయాను. ఏక ఫిగర్. మీరేంది గిట్లా మాట్లాడుతుర్రు? ఇంకా చాలా మాట్లాడతాను. ముందు మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా, చేసుకుందాం. తాళి కూడా తీసుకొచ్చిన. గీ తాలేంది? ఇప్పుడు పెళ్ళేంది? దా. అయ్యో బావా, నీ మెడలో తాళి కట్టేస్తే ఆదిగా నా జోలికి రాదు. ఏంది? నా మెల్ల తాళి కొడతారా? ఎవడో బయట ఆడు కడుతున్నాడు అన్నట్టు భయపడతాండి. కట్టేది నీ కాశీగడే కదా. అయ్యో కర్మ. ఇది నీ మెడలో పడితే ఆ సింధు ఇక నా జోలికి రాదు. అందుకే కడేస్తా. ఆ తర్వాత మన ఇద్దరికి ఫస్ట్ నైట్ అయిపోతే నీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అప్పుడు ఆ సింధు ఇక మనల్ని విడదీయదు. ఏంది? పెళ్లి ఫస్ట్ నైట్ కి ఇవన్నీ ఒక రోజుల్లో ప్లాన్ చేసినావా? మరి కాశీగాడి స్పీడ్ ఆ మాత్రం ఉంటది మరి. అయ్యో రా సుబ్బు, నువ్వు లేట్ చేయకు. అయ్యో, రా సుబ్బు. అరే ఇగో ఇష్టం వచ్చినప్పుడు ఇట్లా తాలిగట్టుడు కాదు, దానికంటూ ఒక ముహూర్తం ఉంటది. ఆహా, మన మనసు కంటే ఎక్కువ ముహూర్తం. ఇగో నేను చెప్తున్నాను కదా, నువ్వు వచ్చే సుబ్బు. ఏదో అయ్యింది ఈయనకి. గిట్ల తగులుకున్నాడు ఏంద్రా బాబు నన్ను. సుబ్బు, రా సుబ్బు. ఇగో దగ్గరికి రాకు, నన్ను టచ్ చేయొద్దు. ఎందుకు టచ్ చేయకూడదు? నేను నిన్ను ప్రేమించినప్పుడు, మొదటి నుంచి నన్ను పెనివిటి అని నువ్వు పిలుస్తున్నప్పుడు నీ మీద నాకు హక్కు ఉంటుంది కదా. పైగా మా చెల్లెళ్ళు కూడా చెప్పారు నేనంటే నువ్వు పడి వస్తావని. వాళ్ళకేంది దిమాగ్ లేక 100 చెప్తారు. గవన్నీ దిమాగ్లోకి ఎక్కించుకోవద్దు. అయినా గీ ముచ్చట్లన్నీ పెళ్ళైనాకనే. పాత రొటీన్ సినిమా డైలాగులు కొట్టగా అన్ని పెళ్ళయ్యాకే అని. కాలం అప్డేట్ అయింది సుబ్బు, మనం కూడా అప్డేట్ అవుదాం. నువ్వు నా లవర్ అన్నాను కదా, నాకు వచ్చి హగ్గు దా. ఇగో వద్దు. ఎందుకు సుబ్బు అలా పరిగెడుతున్నావు? ఏదో మొదటిసారి హగ్ అడిగినట్టు, నువ్వేదో మొదటిసారి ఇస్తున్నట్టు. మళ్ళీ ఇట్లాంటివన్నీ ఇంతకు ముందు చాలా ఉంటాయి కదా మన ఖాతాలా. అయ్యో, రాత్రి మన ఇద్దరం కలిసి పడుకుందాం. నీ భయం మొత్తం ఇక్కడే పోతుంది. దా రా. నువ్వు నా పెన్నుడివి కాదు, నేను నీ పెళ్ళని కూడా కాదు. నువ్వు అన్ని మర్చిపోయినావు. నువ్వు ఇంకా సింధు మేడం పెన్నుడివి. అలానే నాటకం ఆడమనింది సుబ్బు, అది నిజం కాదు. అదే నిజం బావా, నువ్వు అనుకుంటున్నదే నిజం కాదు. నేను కాదే, మన ఇద్దరి మధ్య జరిగింది నువ్వే మర్చిపోయినట్టున్నావు. ఉండు, నేను నీకు గుర్తు చేస్తా. వద్దు, రావద్దు. సుబ్బు ఆగు, కోపం తెప్పించగిట్రా. సుబ్బు ఇగో మంచి చెప్తూ నేను. సుబ్బు ఆగు, సుబ్బు అక్కడే ఆగు. సుబ్బు పోనీలే. సరే ఊరికే ఒక హగ్ చేసుకొని ముద్దు పెడతా. సుబ్బు ఆగు. సుబ్బు తలుపుదే సుబ్బు. సుబ్బు
ఇంతకంటే భయపెడితే పోయే లెక్క ఉంది. రేపటి నుంచి నీకు ఇదే టార్చర్ ఉంటుంది. చెప్తా సుబ్బు నీ పని. ఈరోజు మాత్రం నేను హాయిగా వండుకుంటా. ఏందే నీలో నువ్వే పిచ్చి నవ్వులు నవ్వుతున్నావు? ఏం లేదమ్మా, ఏదో జోక్ గుర్తొచ్చినది. నేను పోయి చూస్తాలే అమ్మా. ఏందే భయపడతావు? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చినావు? సింధు మేడంకి చెప్పాలనా? అబ్బో, అది మీలో బాగానే ధైర్యం నూరిపోసినట్టుంది. హ, సర్లే గాని ముందు నేను చెప్పేది నువ్వు. ఎవరో సునీల్ అంట నిన్న రాత్రి నిన్ను దించేసిపోయినాడంట. నీ బాయ్ ఫ్రెండ్ అంట. ఇప్పుడు వాడు నా దగ్గరే ఉన్నాడు. ప్లీజ్ తననే చేయొద్దు. అబ్బో, ఇదంతా ప్రేమే. నువ్వానికి మనసిచ్చి వాడు నీకు మనసిస్తే మరి మధ్యలో నేనేమైపోతా? తప్పు కదా. అందుకే ఫిక్స్ అయినా వాని ముందే నిన్ను పెళ్లి చేసుకుంటా. నిన్న అర్ధరాత్రి వరకు వాడు నిన్ను దిప్పిండి కదా, అందుకే పొద్దున్నే దర్జాగా నీ ఇంటికి వచ్చిన. ఇక మీద నీ దగ్గరికి ఎవ్వరు రారు. రా ప్లీజ్, నీకు దండం పెడతా, నన్ను వదిలే. రా, అదే దండం నేను నీకు పెడతానే. నాతో వచ్చేయి. లేదా వాడి పీక కోసేస్తా. ఎవరో వచ్చింది? ఏయ్, ఎందుకు వచ్చినవరా ఇడికి? ఈరోజు నా పెళ్ళత్త. పెండ్లి కూతురు లేకుండా పెండ్లెట్లా మరి? అందుకే పెండ్లి కూతుర్ని తీసుకుపోదామని వచ్చిన. అరుణ, పోదాంపా. నడు. యాడికి పోతున్నావే? పిచ్చి లేచిందా నీకో? అత్త, నీ కూతురు ఇప్పుడు మేజర్. తను ఎవరిని పెళ్లి చేసుకోవాలనో తనే నిర్ణయించుకుంటది. నాతో వస్తానంటే నాతో పెళ్లికి సిద్ధమైనట్టే కదా. ఇద్దరం పెళ్లి బట్టలతో వస్తాం. హారతి అనికి ఆశీర్వదించడానికి రెడీగా ఉండు, సరేనా? రెడ్డి, నీకు దండం పెడతాను రెడ్డి. వదిలే దాన్ని, వదిలే. దాని జీవితం నాశనం చేయ మాకు. నాశనం చేయడానికి పెళ్లి దాకెందుకత్తా? పక్కలోకి తెచ్చుకుంటే సరిపోదా? దాన్ని ఇష్టపడి దానికోసం నా బట్టలు మార్చి చీరలు కొని నగలు కొని బాగా చూసుకుంటా అని చెప్తుంటే జీవితం నాశనం అంటావేంది? శుభమాని పెళ్లి చేసుకోవడానికి పోతుంటే పోయిక్కడి నుంచే. అరుణ, రెడ్డి, రెడ్డి ఆగు. అరుణ, అరుణ, విడిపించుకురాయే. అరుణ, రేయ్, పోనీరా. సింధు మేడం, సింధు మేడం, సింధు మేడం, సింధు మేడం. ఏమైంది సుబ్బలక్ష్మి? ఎందుకంత కంగారు పడుతున్నావు? గోబుల్ రెడ్డి ఆరుని ఎత్తుకుపోయిండు మేడం. గా విషయమే మీకు చెప్దామంటే మీకేమో ఫోన్ కలుస్తలేదు. ఏం మాట్లాడుతున్నావు సుబ్బలక్ష్మి? అవును మేడం, అరుణ ఒక అబ్బాయిని ఇష్టపడ్డది, కానీ కాశీకి భయపడి తన మనసులోనే దాచుకుంది. ఎప్పుడైతే యశ్ బాబు ఇంటికి వచ్చిండో, గా ఓబుల్ రెడ్డి సమస్య తీరిందో
గప్పటి సంధి అరుణ ధైర్యం చేసి గబ్బాయిని లగ్గం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆ ఓబుల్ రెడ్డికి అరుణ ప్రేమించిన అబ్బాయి గురించి తెలిసి వాడు దాన్ని ఎత్తుకుపోయిండు. అరుణగా రెడ్డిని పెళ్లి చేసుకోకపోతే ఆ అబ్బాయిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు మేడం. నాకేం చేయాలో అర్థం కాక మీ కాడు కురుక్కుంటూ వచ్చిన. ఎట్లైనా చేసి మీరే కాపాడాలి మేడం. ఆ ఓబుల్ రెడ్డి ప్రాబ్లం ఏంటి? వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాం కదా. ఇంకా వాడు ఆ ఇంటి ఆడపిల్లల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? దానికి నీతి న్యాయం మంచి మాట గా రౌడీ ఎదువులకి ఎట్లా తెలుస్తుంది మేడం? వాడికి కావాల్సింది 2 కోట్లు కాదు మేడం, గా ఇంట్లో ఉన్న 2 పోరీలు. దానికోసం గా ఎదవ ఎంత దూరమైనా పోతాడు. అయితే మనం చూస్తూ కూర్చుందామా? ఇప్పటికే వాడి విషయంలో చాలా ఓపిక పట్టాను. మంచిగా సమాధానం చెప్పడం ఎలా తెలుసో, తోక జాడించినప్పుడు తిరగబడి కత్తిరించడం కూడా నాకు తెలుసు. ఇక ఊరుకోవద్దు సుబ్బలక్ష్మి. మా ధూల్పేట మొత్తం గాన్ చేతుల్లో ఉంది మేడం. ఆ ఇంటి చుట్టూ మొత్తం రౌడీల మంది ఉంటది. ఏ పోలీస్ వాడి తానికి ఓటిని కూడా ధైర్యం చేయడు. వీళ్ళని దాటుకొని మనం వాళ్ళతో తలపలేం మేడం. తల పడకపోతే తల తీసుకుని వద్దాం. ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి తగ్గాలన్నా ఒక్క అడుగే సుబ్బలక్ష్మి. అది ఎటు బలంగా వేస్తే వాడికి ఇంకో వైపు భయం మొదలవుతుంది. ఎంత ధైర్యం ఉంటే ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా తాళి కట్టాలని చూస్తావురా? వచ్చినోళ్లకు మర్యాద చేయమని చెప్పిన కదరా, చెయ్యండ్రా. మీ కత్తులు కటర్లు ఎత్తేలోపు నా రివాల్వర్లోని బుల్లెట్ మీ గుండెల్లో దిగుతుంది.